బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే మీ జేబులో పర్సున్నా లేకపోయినా పర్లేదు, కానీ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇంద్రకీలాద్రిపై ఇక నగదు లావాదేవీలకు కాలం చెల్లింది. అమ్మవారి సన్నిధిలో అంతా డిజిటల్ మయమే కాబోతోంది. దర్శన టికెట్ మొదలుకొని లడ్డూ ప్రసాదం వరకు, తలనీలాలు సమర్పించడం నుంచి విరాళాల వరకు ప్రతిదీ ఆన్లైన్లోనే చెల్లించాలి. ఈ మేరకు ఆలయ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. సాంకేతికతను జోడించి భక్తులకు మరింత పారదర్శకమైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. విజయవాడ దుర్గగుడిలో ఇకపై సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారుస్తున్నారు. క్యూ లైన్లో నిలబడి చిల్లర కోసం వెతుక్కునే ఇబ్బంది ఇక ఉండదు. దర్శనం టిక్కెట్లు, ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వసతి గదుల కోసం కూడా డిజిటల్ పేమెంట్ చేయాల్సిందే. చివరకు కేశఖండన టికెట్లు, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా డిజిటల్ చెల్లింపులే జరగబోతున్నాయి. హుండీ కాకుండా ఆలయానికి ప్రత్యేకంగా ఇచ్చే విరాళాలను కూడా ఇకపై ఆన్లైన్ ద్వారానే స్వీకరిస్తారు. అక్రమాలకు చెక్ చేతివాటం ఇక చెల్లదు. ఈ డిజిటల్ నిర్ణయం వెనుక ప్రభుత్వం బలమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. టికెట్ల విక్రయాల్లో ఇప్పటి వరకు జరుగుతున్న చిన్న చిన్న అవకతవకలకు అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన ఉద్దేశం. కౌంటర్ల వద్ద భౌతికంగా టికెట్లు ఇస్తుండటంతో అక్కడక్కడ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లెక్కల్లో తేడాలు రాకుండా ప్రతి రూపాయి దేవదర్శనానికి చేరేలా ఈ ప్లాన్ వేశారు. డిజిటల్ విధానంతో పూర్తి పారదర్శకత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆలయాలకు ర్యాంకులు. ఇక రాష్ట్రంలోని దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులను పెంచాలని ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించింది. ప్రతిరోజు ఏ ఆలయంలో ఎన్ని ఆన్లైన్ లావాదేవీలు జరిగాయనే దానిపై ర్యాంకులు ఇస్తున్నారు. ఈ పోటీలో దేవాలయాలు పోటాపోటీగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, కాణిపాకం ఆలయాల్లో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇక రేసులో శ్రీశైలం ఫస్ట్, బెజవాడ సెకండ్. ప్రభుత్వం తాజాగా బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అత్యధిక డిజిటల్ లావాదేవీలతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం 2వ స్థానాన్ని దక్కించుకుంది. బుధవారం ఒక్కరోజే దుర్గగుడిలో ఏకంగా 947 ఆన్లైన్ టికెట్లు విక్రయించారు. సాంకేతికత తెలియని వారు ఇబ్బంది పడకుండా బుకింగ్ ప్రక్రియను చాలా సులభతరం చేశారు. భక్తులు తమకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి అన్ని రకాల యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మనమిత్ర పేరుతో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. టికెట్ బుక్ చేసుకోవడం ఎలా? భక్తులు ఇంటి వద్ద నుంచే ఈ క్రింది మార్గాల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆలయ ఈవో సీనా నాయక్ సూచించారు.